ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. మీరు గత కొన్ని నెలలుగా అనుభవించిన ఆలోచనలు, ఒత్తిడి, ఎదురుచూపులు అన్నీ కూడా ఇప్పుడు ఒకేచోట చేరి మీ భవిష్యత్తును మార్చే దశలోకి తీసుకువచ్చాయి. జనవరి 23 నుంచి 26 వరకు జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ గ్రహాల కదలికల ద్వారా విధి మీకిస్తున్న సంకేతాలు. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు మీకు ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పి ఉండకపోవచ్చు. కానీ మీరు ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఎందుకు కొన్ని విషయాలు ఆగిపోయాయో, ఎందుకు ఇప్పుడు కదలిక మొదలవుతుందో మీకే అర్థమవుతుంది. వృషభరాశివారికి ఈ 4 రోజులు సంఖ్యల ద్వారా మాట్లాడే కాలం. మీరు పదే పదే చూసే సంఖ్యలు, మీరు వినబోయే మాటలు, మీరు కలిసే వ్యక్తులు అన్నీ కూడా మీ భవిష్యత్తుకు సూచనలిస్తాయి. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం అన్నింటిలోనూ ఒక దాచిన మలుపు ఉంది. ఈ మలుపు మీకు అనుకూలంగా మారాలంటే మీరు ఈ వీడియోలో చెప్పబోయే ఒక్క విషయం కూడా మిస్ కాకూడదు. ఎందుకంటే చివరిలో చెప్పే గోప్య సందేశం మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దారిలోకి తీసుకెళ్లే శక్తిని కలిగి ఉంది. ఈ వీడియో మీకు చేరింది అంటే అది కూడా యాదృచ్ఛికం కాదు. కాబట్టి ఇప్పుడే కామెంట్లో నమఃశివాయ అని రాయండి. అది మీ మనస్సును స్థిరపరచడమే కాదు, ఈ వీడియోలో ఉన్న శక్తిని మీ జీవితానికి అనుసంధానం చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలాంటి వృషభరాశివారికి షేర్ చేయండి. ఇలాంటి ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణలు మిస్ కాకుండా ఉండాలంటే ఎస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ఆన్ చేయండి. ఇప్పుడు మొదలు పెడదాం వృషభరాశివారి కోసం విధి తెరిచిన ఆ 4 రోజుల రహస్యాన్ని. జనవరి 23 శుక్రవారం వృషభరాశి జీవితాన్ని మార్చే రోజు. వృషభరాశివారికి జనవరి 23 శుక్రవారం సాధారణ రోజు కాదు. ఎందుకంటే ఈ రోజున మీ రాశికి అధిపతియైన శుక్రుడు తన సంపూర్ణ శక్తిని మీమీద ప్రసరింపజేస్తున్నాడు. 23 అనే సంఖ్యను మీరు సాధారణంగా చూసినా జ్యోతిష్యపరంగా ఇది చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. 2 మరియు 3 కలిస్తే 5 అయినా ఈ రోజు పాలకుడు శుక్రుడు కావడం వల్ల అంకె 6 ప్రభావం బలంగా పనిచేస్తుంది. ఈ అంకె 6 వృషభరాశివారికి భోగభాగ్యాలు, ధనం, సౌఖ్యం, ప్రేమ, విలాసం, స్థిరత్వం అన్నింటినీ సూచిస్తుంది. గత కొన్ని వారాలుగా మీరు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, ఆర్థిక అయోమయం, కుటుంబపరమైన ఆందోళనలు ఈ రోజునుంచి నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల మధ్యలో వృషభరాశివారికి ఒక కీలకమైన సమాచారం అందే అవకాశముంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, లేదా మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాధానం కావచ్చు. గత 6 రోజులుగా లేదా 6 వారాలుగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని ఈ రోజు మళ్లీ కదలికలోకి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు, ప్రమోషన్ లేదా జీతం పెంపు కోసం ఎదురుచూస్తున్నవారు ఈ రోజు వచ్చిన ఒక చిన్న సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అదే మీ భవిష్యత్తును మార్చే తలుపు కావచ్చు. ఆర్థికంగా చూస్తే జనవరి 23 వృషభరాశివారికి లాభదాయకమైన రోజు. చిన్న మొత్తంగా అనిపించినా 6,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు డబ్బు రావడానికి సూచనలు ఉన్నాయి. ఇది మీకు రావలసిన పాత బాకీ కావచ్చు, అకస్మాత్తుగా వచ్చిన అవకాశం కావచ్చు, లేదా మీరు చేసిన ఒక పాత సహాయానికి ప్రతిఫలం కావచ్చు. ఈ రోజు డబ్బును ఎలా ఉపయోగించాలి అన్నది చాలా కీలకం. అనవసర ఖర్చులు పెడితే శుక్రుడి అనుగ్రహం పూర్తిగా నిలబడదు. కాబట్టి ఈ రోజు డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో కూడా ఈ రోజు ప్రత్యేకమైన మార్పులు కనిపిస్తాయి. భర్త, భార్య మధ్య గత కొన్ని రోజులుగా ఉన్న మౌన యుద్ధం లేదా అపర్ధాలు ఈ రోజు తగ్గుముఖం పడతాయి. మాటలు మృదువుగా మారతాయి. ప్రేమికుల మధ్య దూరముంటే మళ్లీ కలవడానికి లేదా మాట్లాడడానికి అవకాశముంటుంది. ముఖ్యంగా సాయంత్రం 6 తరువాత భావోద్వేగాలు ఎక్కువవుతాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు శుక్రుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలిస్తాయి. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. ఈ రోజు ఎవరి మాటనైనా తేలికగా తీసుకోకూడదు. అలాగే ఎవరి మాట వలనైనా మీరు బాధపడకూడదు. ఎందుకంటే శుక్రవారం మాటల శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. ఒక మాట మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు, అలాగే ఒక మాట సమస్యను కూడా సృష్టించవచ్చు. కాబట్టి మౌనం పాటించడం, ఆలోచించి మాట్లాడడం వృషభరాశివారికి ఈరోజు చాలా అవసరం. మొత్తానికి జనవరి 23 శుక్రవారం వృషభరాశివారికి ఒక కొత్త ఆరంభానికి సంకేతం. ఇది ఒక్కరోజు ప్రభావం కాదు,
ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలు రాబోయే 6 నెలలపాటు మీ జీవితంపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ఈ రోజును తేలికగా తీసుకోకండి. శుక్రుడి శక్తిని పూర్తిగా వినియోగించుకుంటే మీ జీవితంలో స్థిరత్వం, సుఖం, ధనం మూడూ కలిసి వస్తాయి. జనవరి 24 శనివారం కర్మఫల నిర్ణయ దినం. జనవరి 24 శనివారం వృషభరాశివారికి కర్మఫలాన్ని స్పష్టంగా చూపించే రోజు. 24 అనే సంఖ్యను 2 మరియు 4 కలిపితే 6 వస్తుంది. కాని ఈ రోజు అసలు ప్రభావం అంకె 8. ఎందుకంటే శనివారం పాలకుడు శనిదేవుడు. శని అంటే శ్రమ, సహనం, కర్మ, న్యాయం. గత 8 నెలలుగా లేదా 8 సంవత్సరాలుగా మీరు చేసిన ప్రయత్నాలకు ఈ రోజు ఫలితం రావడం ప్రారంభమవుతుంది. అది వెంటనే పెద్దగా కనిపించకపోయినా లోపల నుంచి పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. ఈ రోజు ఉదయం వృషభరాశివాలికి కొంచెం భారంగా అనిపించవచ్చు. శరీరంలో అలసట, మనసులో నిరాశ, ఏ పనిపైనా ఆసక్తి లేకపోవడం వంటి భావాలు రావచ్చు. ఇది శని ప్రభావం. కానీ మధ్యాహ్నం 12 తర్వాత పరిస్థితి పూర్తిగా మారుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మీరు వినబోయే ఒక సమాచారం మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. ఉద్యోగం చేసేవారికి ఇది బాస్ లేదా ఉన్నతాధికారుల నుంచి వచ్చే మాట కావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త ఆర్డర్ లేదా కొత్త ఒప్పందం కావచ్చు. ఆర్థిక విషయాల్లో ఈరోజు చాలా జాగ్రత్త అవసరం. శని ఇచ్చే డబ్బు నెమ్మదిగా వస్తుంది కానీ స్థిరంగా ఉంటుంది. ఒక్కసారిగా పెద్ద లాభం వస్తుందనే ఆశ పెట్టుకోకండి. కాని మీరు చేసిన శ్రమ వృధా కాలేదని ఈరోజు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. భూమి, ఇల్లు, వాహనం, నిర్మాణం వంటి విషయాలపై చర్చలు మొదలవుతాయి. ఇది వెంటనే పూర్తయ్యే పని కాకపోయినా రాబోయే 8 వారాల్లో ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత వృషభరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం వల్ల కోపం ఎక్కువవుతుంది. చిన్న మాట పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో లేదా జీవిత భాగస్వామితో మాటల విషయంలో చాలా సంయమనం అవసరం. ఈరోజు ఒక్కసారి గొడవ జరిగితే దాని ప్రభావం 8 రోజులు కొనసాగుతుంది. కాబట్టి మౌనమే మీకు రక్షణ. ఆరోగ్యపరంగా చూస్తే ఎముకలు, మోకాళ్లు, వెన్నెముక, కాళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు విశ్రాంతికి ప్రాధాన్యమివ్వాలి. శనివారం శరీరాన్ని ఎక్కువగా ఒత్తిడి పెడితే శని ప్రతికూలంగా స్పందిస్తాడు. కాబట్టి పనిని పరిమితంగా చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచడం చాలా అవసరం. ఆధ్యాత్మికంగా ఈరోజు చాలా గొప్ప రోజు. శనిదేవుని స్మరణ చెయ్యడం, ఒక్కసారి మనస్ఫూర్తిగా కర్మ గురించి ఆలోచించడం వృషభరాశివారికి గొప్ప శాంతిని ఇస్తుంది. మీరు ఎవరికీ అన్యాయం చెయ్యలేదని, మీ శ్రమ నిజమైనదని మీ మనసే మీకు సాక్ష్యం చెబుతుంది. అదే శని ఇచ్చే అతిపెద్ద వరం. మొత్తానికి జనవరి 24 శనివారం వృషభరాశివారికి పరీక్ష రోజైనా అదే సమయంలో బలాన్నిచ్చే రోజు కూడా. ఈ రోజు మీరు సహనం పాటిస్తే రాబోయే 8 నెలల్లో మీ జీవితం పూర్తిగా కొత్త దిశలోకి వెడుతుంది. శని ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం చెయ్యడు. ఈ నిజాన్ని ఈ రోజు మీరు మీ జీవితంలో ప్రత్యక్షంగా అనుభవిస్తారు. జనవరి 25 ఆదివారం నాయకత్వం, గౌరవం, నిర్ణయశక్తి పెరిగే రోజు. వృషభరాశివారికి జనవరి 25 ఆదివారం అంతర్లీనంగా గొప్ప మార్పును తీసుకొచ్చే రోజు. 25 అనే సంఖ్యను చూసినప్పుడు 2 మరియు 5 కలిస్తే 7 వస్తుంది. కాని ఈ రోజుకు ప్రధాన శక్తి అంకె 1 నుంచి వస్తుంది. ఎందుకంటే ఆదివారం పాలకుడు సూర్యుడు. సూర్యుడు అంటే అధికారం, ఆత్మవిశ్వాసం, గౌరవం, నాయకత్వం. గత కొన్ని రోజులుగా మీరు మీలోనే మౌనంగా ఉన్న శక్తి ఈ రోజు బయటకు రావడం ప్రారంభమవుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటలో, మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒక ప్రత్యేకమైన స్థిరత్వం కనిపిస్తుంది. ఇతరులు మీ మాటను గమనించడం, మీ అభిప్రాయానికి విలువ ఇవ్వడం ఈ రోజున స్పష్టంగా అనుభవిస్తారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో వృషభరాశివారికి ఒక ముఖ్యమైన ఆలోచన లేదా నిర్ణయం మనసులోకి వస్తుంది. అది ఒక్కసారిగా వచ్చిన ఆలోచనలా అనిపించినా వాస్తవానికి అది గత 7 రోజులుగా లేదా 7 నెలలుగా మీలో దాగి ఉన్న సంకల్పానికి రూపం. ఉద్యోగం చేసేవారు ఈ రోజు తమ పాత్రను కొత్తగా నిర్వచించుకోవలసిన అవసరం వస్తుంది. మీరు ఇప్పటివరకు వెనుకబడి పనిచేసిన చోట ఈ రోజు ముందుకు వచ్చి మీ సామర్థ్యాన్ని చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మీకు భయంగా అనిపించినా సూర్యుని శక్తి మీకు పూర్తిగా మద్దతుగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జనవరి 25 ఒక స్పష్టత ఇచ్చే రోజు. పెద్ద లాభం ఒక్కసారిగా రాకపోయినా డబ్బు ప్రవాహం ఏ దిశలో వెడుతోందో మీకు అర్థమవుతుంది.
గతంలో మీరు చేసిన ఒక పెట్టుబడి లేదా మీరు తీసుకున్న ఒక ఆర్థిక నిర్ణయం సరైనదా కాదా అన్న విషయం ఈ రోజు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు, ట్యాక్స్, ఇన్సూరెన్స్, పెన్షన్ లేదా అధికారిక పత్రాలకు సంబంధించిన విషయాల్లో ఒక క్లారిటీ వస్తుంది. ఇది భవిష్యత్తులో మీకు అనవసరమైన సమస్యలు రాకుండా కాపాడుతుంది. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ రోజు వృషభరాశివారు బాధ్యతను ఎక్కువగా తీసుకోవలసి వస్తుంది. తండ్రి, పెద్దలు లేదా గురువులతో సంబంధం మెరుగుపడుతుంది. వారి మాటలు మీకు కాస్త కఠినంగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే అవి మీ మేలు కోసమే అన్న విషయం అర్థమవుతుంది. ఒక ముఖ్యమైన కుటుంబ నిర్ణయం తీసుకోవలసిన సందర్భం రావచ్చు. ఆ నిర్ణయం తక్షణమే అమలు కాకపోయినా అది రాబోయే 1 సంవత్సరం పాటు కుటుంబంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ రోజు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకుండా బాధ్యతతో వ్యవహరించాలి. ప్రేమ జీవితం విషయానికి వస్తే జనవరి 25 కొంచెం గంభీరమైన రోజు. భావోద్వేగాలు తగ్గి వాస్తవికత పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారు భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెడతారు. పెళ్లి విషయాలు, స్థిరత్వం, బాధ్యత వంటి అంశాలు ప్రాధాన్యం పొందుతాయి. ఇది కొంతమందికి భారంగా అనిపించినా నిజానికి ఇది మీ సంబంధాన్ని మరింత బలంగా చేసే దశ. ఈ రోజు తీసుకునే ఒక నిర్ణయం మీ ప్రేమ జీవిత దిశను పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. మొత్తానికి జనవరి 25 ఆదివారం వృషభరాశివారికి ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని, నిర్ణయశక్తిని పెంచే రోజు. ఈ రోజు మీరు మీ విలువను మీరే గుర్తించాలి. ఇతరులు గుర్తిస్తారా లేదా అన్నది తరువాత విషయం. మీరు మీ మీద నమ్మకం పెట్టుకున్న క్షణం నుంచే మీ జీవితం కొత్త దారిలోకి ప్రవేశిస్తుంది. సూర్యుని శక్తి మీలో ఉన్న నాయకుడిని మేల్కొలిపే రోజు ఇది. జనవరి 26 సోమవారం. మానసిక విజయం, కుటుంబ శాంతి, అంతర్గత మార్పు. జనవరి 26 సోమవారం వృషభరాశివారికి బాహ్యంగా కంటే అంతర్గతంగా పెద్ద మార్పు తీసుకొచ్చే రోజు. 26 అనే సంఖ్యను గమనిస్తే 2 మరియు 6 కలిస్తే 8 వస్తుంది. కాని ఈరోజు ప్రధాన ప్రభావం అంకె 2 నుంచి వస్తుంది. ఎందుకంటే సోమవారం పాలకుడు చంద్రుడు. చంద్రుడు మనస్సును, భావోద్వేగాలను, కుటుంబాన్ని, అంతర్గత శాంతిని సూచిస్తాడు. గత కొన్ని రోజులుగా మీరు అనుభవించిన ఒత్తిడి, అయోమయం, నిరాశ ఈరోజు నెమ్మదిగా కరిగిపోతుంది. బయట పరిస్థితులు పూర్తిగా మారకపోయినా వాటిని చూసే మీ దృష్టికోణం మారుతుంది. అదే నిజమైన విజయం. ఈరోజు ఉదయం వృషభరాశివారు కొంచెం సున్నితంగా ఉంటారు. చిన్న మాటకే మనస్సు దెబ్బతినే అవకాశముంటుంది. కాని ఉదయం వేళ మీరు మీ మనస్సును నియంత్రించగలిగితే మిగతా రోజు అంతా చాలా ప్రశాంతంగా సాగుతుంది. ముఖ్యంగా ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో మనస్ఫూర్తిగా చేసే ఒక చిన్న ప్రార్థన లేదా మౌన సాధన మీ మనస్సును స్థిరపరుస్తుంది. ఇది మీకు రోజంతా మానసిక బలాన్నిస్తుంది. కుటుంబ జీవితం విషయానికొస్తే జనవరి 26 ఒక శాంతి దినం. గతంలో కుటుంబంలో ఉన్న 2 ప్రధాన సమస్యలు లేదా అపార్థాలు ఈరోజు పరిష్కారం దిశగా అడుగులు వేస్తాయి. ముఖ్యంగా తల్లి, భార్య లేదా సోదరి వంటి స్త్రీల ద్వారా ఒక శుభవార్త లేదా సానుకూల మార్పు వచ్చే అవకాశముంది. మీరు కుటుంబానికిచ్చే ప్రాధాన్యం ఈరోజు మరింత పెరుగుతుంది. ఇంట్లో ఉండటం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం, వారి సమస్యలను వినటం మీకే ఒక మానసిక సంతృప్తినిస్తుంది. ఆర్థికంగా ఈరోజు చాలా నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగే రోజు. పెద్ద లాభాలు లేదా నష్టాలు ఉండవు. కాని డబ్బు విషయంలో మీ ఆలోచనల్లో ఒక మార్పు వస్తుంది. మీరికపై ఎలా ఖర్చు చేయాలి, ఎలా సేవ్ చెయ్యాలి, భవిష్యత్తు కోసం ఎలా ప్రణాళిక వేసుకోవాలి అన్న విషయాల్లో స్పష్టత వస్తుంది. ఇది వెంటనే ఫలితం ఇవ్వకపోయినా రాబోయే 2 సంవత్సరాలలో మీ ఆర్థిక స్థితిని బలంగా మార్చే నిర్ణయాలకు బీజం వేస్తుంది. ప్రేమ మరియు సంబంధాల విషయంలో జనవరి 26 చాలా సున్నితమైన రోజు. మాటలు తక్కువగా, భావాలు ఎక్కువగా పనిచేస్తాయి. ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు మరింత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. పెళ్లైన వారికి పరస్పర సహకారం పెరుగుతుంది. ఒకరికొకరు అండగా ఉండటం ఎంత ముఖ్యమో ఈరోజు మీరు అనుభవిస్తారు. సింగిల్స్కు ఈరోజు ఒక కొత్త పరిచయం మనస్సులో ముద్రవేయవచ్చు. అది వెంటనే ప్రేమగా మారకపోయినా భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు మనస్సు మరియు శరీరం మధ్య సమతుల్యత అవసరం. నిద్రలేమి, ఆందోళన, నీటిలోపం వంటి సమస్యలు కనిపించవచ్చు. కాబట్టి ఈరోజు శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచితే శరీరం కూడా సహజంగా సహకరిస్తుంది. ఇది చంద్రుని శక్తి యొక్క అసలు లక్షణం.
మొత్తానికి జాన్వరి 26 సోమవారం వృషభరాశివారికి లోపలి విజయం సాధించే రోజు. బయట ప్రపంచం మారడానికి ముందు మీ మనస్సు మారాలి అనే సత్యాన్ని ఈరోజు మీకు బోధిస్తుంది. మీరు మీ భావోద్వేగాలను అర్థం చేసుకొని నియంత్రించగలిగితే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీలో పుడుతుంది. ఈరోజు నిశ్శబ్దంగా కనిపించినా లోతుగా చూస్తే ఇది మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు. డబ్బు, ఆర్థిక జీవితం, సంపద మార్గం, సంఖ్యలతో భవిష్యద్దిశ. వృషభరాశివారికి ఈ 4 రోజుల కాలంలో, ముఖ్యంగా జనవరి 23 నుంచి 26 మధ్య డబ్బు విషయంలో ఒక కీలకమైన మలుపు కనిపిస్తుంది. ఈ దశలో మీ జీవితంలో పనిచేస్తున్న ప్రధాన అంకెలు 2, 6, 8 మరియు 11. ఈ సంఖ్యలు ఒక్కో విధంగా మీ ఆర్థిక నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. గత కొన్ని నెలలుగా డబ్బు చేతిలో నిలవకపోవడం, వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోవడం, అవసరం ఉన్నప్పుడు డబ్బు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఈ 4 రోజులు ఆ సమస్యలకు మూల కారణం మీకు స్పష్టంగా అర్థమయ్యే సమయం. జనవరి 23 శుక్రవారం డబ్బు ప్రవాహానికి తలుపులు తెరుచుకునే రోజైతే, జనవరి 24 శనివారం ఆ డబ్బు స్థిరంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకునే రోజు. వృషభరాశివారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో పెద్ద రిస్కులు తీసుకోవడం కన్నా చిన్న కానీ స్థిరమైన లాభాలపై దృష్టి పెట్టడం మంచిది. 5,000 రూపాయలు లేదా 10,000 రూపాయలు లాంటి చిన్న మొత్తాలే అయినా అవి క్రమంగా రావడం ప్రారంభమైతే రాబోయే 6 నెలల్లో అదే పెద్ద మొత్తంగా మారుతుంది. ఇది శని మరియు శుక్రగ్రహాల కలయిక ప్రభావం. పాత బాకీలు, ఎవరికైనా ఇచ్చిన డబ్బు, ఆగిపోయిన చెల్లింపులు జనవరి 26లోపే కదలికలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే మీరు కూడా ఎవరికైనా డబ్బివ్వాలనుకుంటే చాలా ఆలోచించి ఇవ్వాలి. ముఖ్యంగా అంకె 8 ప్రభావం ఉన్న ఈ సమయంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి సమయం పడుతుంది. కాబట్టి అవసరం లేని చోట అప్పులివ్వకుండా ఉండటం మీకు మేలు చేస్తుంది. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే స్పష్టమైన మాట, స్పష్టమైన గడువు పెట్టుకోవడం చాలా అవసరం. వ్యాపారం చేసే వృషభరాశివారికి ఈ కాలం నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదగడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక్కసారిగా పెద్ద లాభం కాకపోయినా రోజుకొక కొత్త కస్టమర్ లేదా వారానికొక కొత్త ఆర్డర్ అనే విధంగా వృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా జనవరి 25 మరియు 26 తేదీల్లో తీసుకునే వ్యాపార నిర్ణయాలు రాబోయే 11 నెలల పాటు ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ రోజుల్లో కాగితాలపై సంతకం చేసే ముందు ఒకసారి కాదు 2 సార్లు ఆలోచించడం అవసరం. ఉద్యోగం, వ్యాపారం, పనిజీవితం, స్థానం మార్పు లేక స్థిరత్వం. వృషభరాశివారి పనిజీవితం ఈ 4 రోజుల కాలంలో చాలా ముఖ్యమైన దశలో ఉంది. జనవరి 23 నుంచి 26 వరకు మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, చూపించే ప్రతి స్పందన మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా అంకె 1, 6 మరియు 8 ప్రభావం వల్ల మీరు ఇప్పటివరకు చేసిన శ్రమను గుర్తించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో మీరు ఎంత పని చేసినా గుర్తింపు రాకపోయిన భావన ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారడం ప్రారంభమవుతోంది. ఉద్యోగం చేసే వృషభరాశివారికి జనవరి 25 ఆదివారం ఒక మానసిక మలుపు. మీరు ఇకపై ఒకే స్థితిలో ఉండాలా లేక ముందుకు వెళ్లాలా అనే ప్రశ్న మీ మనసులో బలంగా వస్తుంది. ఇది కేవలం ఆలోచన మాత్రమే కాదు, ఈ ఆలోచన వెనుక గ్రహాల మద్దతు కూడా ఉంది. మీరు మీ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించని చోట ఉండటం మీకు భారంగా అనిపించడం ప్రారంభమవుతుంది. ఇదే భవిష్యత్తులో కొత్త బాధ్యతలు లేదా కొత్త అవకాశాలకు సంకేతం. జనవరి 24 శనివారం మరియు 26 సోమవారం ఉద్యోగపరంగా కొంచెం సున్నితమైన రోజులు. ఈ రోజుల్లో మీ మాటలు, మీ ప్రవర్తన చాలా కీలకం. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యాలయంలో మౌనం, క్రమశిక్షణ, పనిపై దృష్టి వృషభరాశివారికి రక్షణగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు భావోద్వేగాలకు లోనవ్వకుండా వాస్తవాల ఆధారంగా మాట్లాడడం చాలా అవసరం. వ్యాపారం చేసేవారికి ఈ కాలం పునఃసంఘటన దశ. మీరు చేస్తున్న వ్యాపార విధానం సరైనదా లేదా ఎక్కడ మార్పు అవసరముందో అర్థమయ్యే సమయమిది. జనవరి 26 తర్వాత మీరు వ్యాపారంలో ఒక కొత్త విధానాన్ని అమలు చేయాలని ఆలోచన చేస్తారు. అది చిన్న మార్పే అయినా దీర్ఘకాలంలో చాలా మంచి ఫలితాలిస్తుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఈ రోజుల్లో స్పష్టతతో వ్యవహరించాలి. మాటలు స్పష్టంగా లేకపోతే భవిష్యత్తులో అపార్థాలు పెరుగుతాయి. ఉద్యోగం లేదా వ్యాపారం మార్పు గురించి ఆలోచిస్తున్న వృషభరాశివారికి ఒక సూచన. ఈ 4 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోకుండా కేవలం ప్రణాళిక వరకు పరిమితం కావడం మంచిది. ఎందుకంటే అంకె 8 ప్రభావం వల్ల తొందరపాటు నిర్ణయాలు ఆలస్యంగా బాధ కలిగించవచ్చు. ఫిబ్రవరి మొదటి వారం తర్వాత తీసుకునే నిర్ణయాలు మరింత స్థిరంగా ఉంటాయి. ప్రేమ, వివాహం, సంబంధాలు. భావోద్వేగ పరీక్ష నుంచి స్థిరత్వం వైపు. వృషభరాశివారి ప్రేమ మరియు సంబంధాల జీవితం ఈ 4 రోజుల కాలంలో ఒక కీలకమైన దశలోకి ప్రవేశిస్తుంది.
జనవరి 23 నుంచి 26 మధ్యలో ముఖ్యంగా అంకె 2, 6 మరియు 11 ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అంకె 2 భావోద్వేగాలను, అనుబంధాన్ని సూచిస్తే అంకె 6 ప్రేమ, ఆకర్షణ, కుటుంబ సుఖాన్ని సూచిస్తుంది. అంకె 11 అయితే జీవితంలో విధి మార్పులను సూచించే శక్తివంతమైన సంఖ్య. ఈ 3 అంకెల కలయిక వృషభరాశివారి సంబంధాలను తేలికగా తీసుకునే స్థితిలో ఉంచదు. ప్రతి మాటకు, ప్రతి భావానికి లోతైన అర్థము ఉంటుంది. ప్రేమలో ఉన్న వృషభరాశివారికి ఈ కాలం ఒక పరీక్షలా అనిపించవచ్చు. గతంలో మీరు సంబంధాన్ని ఎంతవరకు ప్రాధాన్యమిచ్చారో, ఎంతవరకు అర్థం చేసుకున్నారు అన్నది ఇప్పుడు బయటపడుతుంది. జనవరి 23 లేదా 24 తేదీల్లో ఒక చిన్న మాట పెద్ద చర్చగా మారే అవకాశముంది. ఇది విడిపోవడానికి సూచన కాదు, కాని ఒకరినొకరు నిజంగా అర్థం చేసుకునే దశ ప్రారంభమవుతున్న సంకేతం. ఈ సమయంలో మౌనం పాటించడం కన్నా స్పష్టంగా కాని శాంతిగా మాట్లాడటం చాలా అవసరం. మీరు మీ భావాలను దాచిపెడితే అవి తర్వాత మరింత భారంగా మారతాయి. జనవరి 25 ఆదివారం ప్రేమ జీవితంలో ఒక స్పష్టత తీసుకువచ్చే రోజు. ఈ రోజు వృషభరాశివారు తమ సంబంధం భవిష్యత్తు దిశ గురించి గంభీరంగా ఆలోచిస్తారు. పెళ్లి విషయాలు, కుటుంబ అంగీకారం, స్థిరత్వం వంటి అంశాలు ముందుకు వస్తాయి. ఇది కొంతమందికి భయంగా అనిపించినా వాస్తవానికి ఇది మీ జీవితాన్ని ఒక స్థిరమైన దశలోకి తీసుకెళ్లే అవకాశం. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే 11 నెలలపాటు మీ ప్రేమ జీవితంపై ప్రభావం చూపుతుంది. వివాహితులకు ఈ 4 రోజులు చాలా కీలకం. భర్త, భార్య మధ్య గతంలో ఉన్న అపార్థాలు, చెప్పుకోని బాధలు ఇప్పుడు బయటకు రావచ్చు. ఇది గొడవ కోసం కాదు, పరిష్కారం కోసం వచ్చిన దశ. ముఖ్యంగా జనవరి 26 సోమవారం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు ఒకరినొకరు వినడం, అర్థం చేసుకోవడం చాలా అవసరం. మీరు మాటలతో కాకుండా మీ ప్రవర్తనతో ప్రేమను చూపిస్తే సంబంధం మరింత బలపడుతుంది. సింగిల్ వృషభరాశివారికి ఈ కాలం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక కొత్త పరిచయం లేదా గతంలో పరిచయమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఇది వెంటనే ప్రేమగా మారకపోయినా మీ మనసులో ఒక ఆలోచనను నాటుతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో ఎందుకు వచ్చాడు అన్న ప్రశ్నకు సమాధానం కొంతకాలం తర్వాత తెలుస్తుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమయానికి వదిలేయడం మంచిది. ఆరోగ్యం, మానసిక స్థితి, శరీర మనస్సు సమతుల్యత. వృషభరాశివారి ఆరోగ్యం ఈ 4 రోజుల కాలంలో శరీరం కన్నా ఎక్కువగా మనస్సుతో సంబంధం కలిగి ఉంటుంది. జనవరి 23 నుంచి 26 వరకు చంద్రుడు, శని, శుక్రగ్రహాల ప్రభావం కలిసి పనిచేస్తుంది. దీనివల్ల శరీరంలో ఉన్న సమస్యలు కన్నా మనస్సులో ఉన్న ఒత్తిడి ఎక్కువగా బయటపడుతుంది. ముఖ్యంగా అంకె 2 మరియు అంకె 8 ప్రభావం వల్ల భావోద్వేగాలు, ఆలోచనలు ఎక్కువగా మారుతుంటాయి. మీరు చిన్న విషయానికే అలసిపోవడం, కారణం లేకుండా బరువుగా అనిపించడం వంటి అనుభూతులు రావచ్చు. జనవరి 23 మరియు 24 తేదీల్లో వృషభరాశివారికి శరీరంలో అలసక ఎక్కువగా అనిపించవచ్చు. మెడ, గొంతు, భుజాలు, వెన్నెముకకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు, గతంలో నిర్లక్ష్యం చేసినదాని ఫలితం. కాబట్టి ఈ రోజుల్లో శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. ఎక్కువ పనిచేయడం కన్నా సరిగ్గా నిద్రపోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం ముఖ్యమవుతుంది. జనవరి 25 ఆదివారం మానసికంగా కొంచెం భారంగా అనిపించవచ్చు. గత సంఘటనలు, పాత జ్ఞాపకాలు మనస్సులోకి రావచ్చు. ఇది బలహీనత కాదు, ఇది మనస్సు తనను తాను శుభ్రం చేసుకునే ప్రక్రియ. ఈ రోజు మీరు ఒంటరిగా కొంత సమయం గడిపితే మీలోని గందరగోళం తగ్గుతుంది. అనవసరంగా అందరి సమస్యలను మీమీద వేసుకోకుండా మీకోసం కూడా ఆలోచించడం అవసరం. జనవరి 26 సోమవారం వృషభరాశివారికి మానసిక శాంతినిచ్చే రోజు. ఈ రోజు మీరు మీ మనస్సును అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో మిమ్మల్ని బాధించిన విషయాలను ఇప్పుడు ఒక కొత్త దృష్టితో చూడగలుగుతారు. ఇది లోపలి విజయం. ఈ రోజు మీరు మీ భావోద్వేగాలను నియంత్రించగలిగితే రాబోయే రోజులన్నీ మీకు తేలికగా అనిపిస్తాయి.
ముఖ్యంగా నీటితో సంబంధం ఉన్న పనులు, ప్రకృతితో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతత ఇస్తాయి. ఆహారపు అలవాట్లలో ఈ కాలంలో కొంచెం మార్పు అవసరం. తీపి పదార్థాలు, బరువైన ఆహారం ఎక్కువైతే శరీరం మందగిస్తుంది. కాబట్టి తేలికైన ఆహారం, ఎక్కువ నీరు తీసుకోవడం మంచిది. ఇది కేవలం శరీర ఆరోగ్యానికి కాదు, మనస్సు స్థిరత్వానికి కూడా అవసరం. ఎందుకంటే వృషభరాశివారి ఆరోగ్యం శరీరం మరియు మనస్సు రెండింటి సమతుల్యత మీద ఆధారపడి ఉంటుంది. శక్తివంతమైన పరిహారాలు, అదృష్ట సంఖ్యలు. విధిని మలిచే 4 రోజులు. వృషభరాశివారికి జనవరి 23 నుంచి 26 వరకు ఉన్న ఈ 4 రోజులు కేవలం ఫలితాలిచ్చే రోజులు మాత్రమే కాదు, విధిని మలిచే అవకాశాన్ని ఇచ్చే రోజులు కూడా. ఈ సమయంలో మీరు చేసే చిన్న చర్యలు కూడా పెద్ద ఫలితాలను ఇవ్వగలవు. ముఖ్యంగా ఈ కాలంలో పనిచేసే ప్రధాన అంకెలు 2, 6, 8 మరియు 11. ఈ సంఖ్యలు మీ జీవితంలో ఎక్కడ అస్థిరత ఉందో, ఎక్కడ మార్పు అవసరమో స్పష్టంగా సూచిస్తున్నాయి. మీరు ఈ సంఖ్యల శక్తిని సరిగ్గా వినియోగించుకుంటే గ్రహాల ప్రతికూలతలు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశముంది. జనవరి 23 శుక్రవారం శుక్రగ్రహశక్తి అత్యధికంగా పనిచేసే రోజు. ఈ రోజు మీరు తెల్లని లేదా లేతరంగు దుస్తులు ధరించడం మీ మనస్సుపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉదయం సూర్యోదయానికి ముందు లేదా కనీసం ఉదయం 6 గంటలలోపు లేచి స్నానం చేసి మీ మనస్సులో ఒక స్పష్టమైన సంకల్పం చేసుకోవాలి. అది డబ్బు కావచ్చు, శాంతి కావచ్చు, స్థిరత్వం కావచ్చు. ఆ సంకల్పాన్ని 3 సార్లు మనస్సులో చెప్పుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అంకె 3 కూడా ఈ రోజున ఉపశక్తిగా పనిచేస్తుంది. ఆ తర్వాత మీకు సాధ్యమైతే 6 తెల్ల పువ్వులు లేదా 6 నాణాలను దేవుడి ముందు ఉంచడం ద్వారా శుక్రుడి అనుగ్రహాన్ని ఆకర్షించవచ్చు. జనవరి 24 శనివారం శని ప్రభావం ఎక్కువగా ఉండే రోజు. ఈ రోజు పరిహారాలు చాలా సింపుల్గా ఉండాలి. శనిదేవుడు ఆడంబరాన్ని కాదు, నిజాయితీని కోరుకుంటాడు. ఈరోజు ఉదయం లేదా సాయంత్రం 1 నిమిషమైనా సరే మీ జీవితంలో మీరు చేసిన తప్పుల గురించి ఆలోచించడం, ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే మనస్సులో క్షమాపణ చెప్పడం చాలా శక్తివంతమైన పరిహారం. అదేవిధంగా ఈరోజు మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది డబ్బు కావాల్సిన అవసరం లేదు. ఒక మంచి మాట, ఒక సలహా అయినా సరే శనిగ్రహం మీపై ప్రసన్నుడవుతాడు. ఇది రాబోయే 8 నెలల్లో మీ జీవితంలో అడ్డంకులు తగ్గడానికి కారణమవుతుంది. జనవరి 25 ఆదివారం సూర్యశక్తిని బలపరిచే రోజు. ఈ రోజు మీ స్వాభిమానాన్ని పెంచుకోవడం అత్యంత ముఖ్యమైన పరిహారం. ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం ఈ రోజున వదిలేయాలి. ఉదయం సూర్యోదయానికి దగ్గరగా నిలబడి సూర్యునివైపు చూస్తూ మీ జీవితంలో మీరు కోరుకునే గౌరవం, స్థానం గురించి మనస్సులో ఆలోచించాలి. ఇది బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, మనస్సులో స్పష్టంగా ఉండటం చాలు. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం లేదా చేసే ఒక వాగ్దానం రాబోయే 11 నెలల్లో మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. జనవరి 26 సోమవారం చంద్రశక్తి ద్వారా మనస్సును శుద్ధి చేసుకునే రోజు. ఈ రోజు మీరు ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువగా వినే ప్రయత్నం చెయ్యాలి. ముఖ్యంగా మీ మనస్సు ఏమంటుందో వినాలి. ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక కాగితం మీద మీకు బాధ కలిగిస్తున్న 2 విషయాలను రాసి వాటిని వదిలేయాలని మనస్సులో నిర్ణయించుకుంటే చంద్రుని అనుగ్రహం మీ మనస్సుకు శాంతిని ఇస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాదు, శరీర ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. చివరి గోప్య సందేశం: విధి మీతో మాట్లాడుతున్న సంకేతాలు. వృషభరాశివారికి ఈ 4 రోజులు విధి చాలా నిశ్శబ్దంగా కానీ స్పష్టంగా మాట్లాడుతున్న కాలం. ప్రతి ఒక్కరికీ విధి ఒకే విధంగా మాట్లాడదు. కొందరికి సంఘటనల ద్వారా, కొందరికి వ్యక్తుల ద్వారా, మరికొందరికి సంఖ్యల ద్వారా సంకేతాలిస్తుంది. ఈ కాలంలో మీరు పదే పదే చూసే సంఖ్యలు, వినే మాటలు, కలిసే వ్యక్తులు అన్నీ యాదృచ్ఛికం కాదు. ముఖ్యంగా 2, 6, 8 మరియు 11 అనే సంఖ్యలు మీ జీవితంలో తిరిగి కనిపిస్తే అది విధి మీకిచ్చే సూచనగా భావించాలి. గత కొన్ని నెలలుగా మీరు ఒక ప్రశ్నతో జీవిస్తున్నారు. నేను సరైన దారిలో ఉన్నానా? నా శ్రమకు ఫలితం వస్తుందా? నా జీవితం ఎటువెళ్తోంది అనే సందేహం మీ మనస్సులో ఉంది. ఈ 4 రోజులు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి వచ్చాయి. కానీ ఆ సమాధానం పెద్ద సంఘటన రూపంలో రావాల్సిన అవసరం లేదు. ఒక చిన్న అనుభవం, ఒక మాట, ఒక ఆలోచన రూపంలో రావచ్చు. ఆ సంకేతాన్ని గుర్తించడమే మీ పని.
ఈ సమయంలో వృషభరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు చాలా ఓర్పుతో నిశ్శబ్దంగా భారం మోస్తూ వచ్చారు. మీ బాధను అందరికీ చెప్పలేదు, మీ శ్రమను ప్రదర్శించలేదు, కాని విధి అన్నిటినీ గమనించింది. ఇప్పుడది మీకు తిరిగి ఇవ్వాలనుకుంటోంది. కాని అది ఒక్కసారిగా కాకుండా మీకు మోయగలిగే విధంగా ఇస్తుంది. అందుకే ఈ మార్పు నెమ్మదిగా అనిపించవచ్చు, కాని అది స్థిరంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండలేరు. అది సంబంధం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆర్థిక వ్యవహారం కావచ్చు, లేదా మీ సొంత మనస్సుకు సంబంధించిన విషయం కావచ్చు. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు భయం కాకుండా మీ అనుభవాన్ని నమ్మండి. ఎందుకంటే ఈ సమయంలో మీ అంతర్గత స్వరం చాలా బలంగా ఉంటుంది. మీరు దాన్ని వినగలిగితే తప్పు నిర్ణయం తీసుకునే అవకాశం చాలా తక్కువ. ఈ వీడియో ఇక్కడితో ముగిసినా మీ జీవితంలో మొదలైన మార్పు మాత్రం ఇక్కడితో ముగియదు. ఈ 4 రోజులు మీకిచ్చే అనుభవాలు, సంకేతాలు, ఆలోచనలు అన్నీ కూడా ఒక కారణంతోనే వస్తాయి. మీరు ఇప్పటివరకు నిశ్శబ్దంగా భారం మోస్తూ వచ్చిన ప్రయాణం ఇక మెల్లగా ముగింపు దశకు వస్తోంది. ఇప్పుడు మొదలయ్యేది స్థిరత్వం, స్పష్టత మరియు మీ శ్రమకు విలువ దక్కే కాలం. ఈ వీడియోలో మీరు విన్న ప్రతి విషయం మీ జీవితానికి వెంటనే జరిగిపోవాలని కాదు, కానీ ఈరోజు మీరు అర్థం చేసుకున్న ఒక చిన్న నిజం రాబోయే రోజుల్లో పెద్ద మార్పుకు పునాది వేస్తుంది. మీరు ఓర్తు వదలకండి, నమ్మకం కోల్పోకండి. ఎందుకంటే విధి ఆలస్యం చేయవచ్చు, కాని అన్యాయం చెయ్యదు. మీకు రావాల్సినది తప్పక వస్తుంది. ఈ వీడియో మీ మనస్సును తాకిందని అనిపిస్తే ఇప్పుడే కమెంట్లో నమఃశివాయ అని రాయండి. అది మీలోని నమ్మకాన్ని బలపరుస్తుంది. మీలాంటి వృషభరాశివారికి ఈ వీడియో చేరాలంటే తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణలు, విధిని అర్థం చేసుకునే వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మళ్ళీ మరో శక్తివంతమైన జ్యోతిష్య వీడియోతో కలుసుకునే వరకు మీ జీవితం ప్రశాంతంగా, స్థిరంగా, సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అస్ట్రో గైడ్ నుండి సెలవు.